అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం లూకా సువార్త ఆఖరి అధ్యాయము 24వ అధ్యాయంలోనికి వచ్చామండి. చాలా సంతోషము, ఎందుకంటే మనం కరెక్ట్ గా శ్రమ కాలంలో ఉన్నాం. శ్రమ కాలంలోని వాక్యాలు కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ రోజు ఒక సంతోషమైన విషయం ఏంటంటే, మనం నిన్నటి దినం చక్కని వాక్యం మనం విన్నామండి. యేసయ్య సిలువలో పలికిన మాటల కొరకు ఆయన పడిన వేదన, సిలువ వేదన అంతా కూడా నిన్న బ్రదర్ గారు చక్కగా వివరించారు. ఈ రోజు అయితే ఆ వేదనంతటికి ఒక ముగింపు, ఆ వేదన తర్వాత వచ్చిన ఒక విజయము, ఇక్కడ ఉన్న మహా సంతోషము కొరకు మనం తెలుసుకోబోతున్నాము. అదే 24వ అధ్యాయముగా మనకు కనబడుతుంది. సో ఏ రోజైతే సిలువ వేయబడ్డంతో ఆ తర్వాత రోజు విశ్రాంతి దినమండి. ఆ తర్వాత రోజు ఆదివారం. సో ఆదివారం ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున స్త్రీలందరూ కలిసి కొన్ని సుగంధ ద్రవ్యాల్ని సిద్ధపరిచేసి దేవుని శరీరానికి, అంటే మృతమైన దేహానికి అప్లై చేయాలన్న ఉద్దేశంతో, ఆ దేహానికి పూయాలని వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ లేసి సిద్ధపడి సుగంధ ద్రవ్యాలతో దేవుని సమాధి దగ్గరికి, యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ మనకి ఇవన్నీ తెలుసు, అయినను దేవునిలో మనం ధ్యానం చేద్దామండి. దేవుడు తప్పక మనతో మాట్లాడతారు. సో ఆ యొక్క సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళిన వెంటనే, సో అక్కడ మనకి నార్మల్ గా అనుకుంటూ ఉంటారు, మనం స్త్రీలము ఇంత పెద్ద రాతిని మనం ఎలా తొలగించగలమో ఏంటో, అక్కడ ఎవరన్నా మనకి దొరికితే బాగుండు సాయం చేయడానికి అని చెప్పి ఎన్నో మాటలు మేబీ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళుంటారు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట, సమాధి యొక్క రాయి ఆల్రెడీ దొరలింపబడి ఉంది, ఆల్రెడీ తీసేసి ఉంది. అది చూడగానే మొదటగా వీళ్ళకి ఏమొచ్చింది, ఒక రకమైన టెన్షన్, భయం వచ్చేసి పరుగున ఆ సమాధిలోనికి వెళ్ళిపోయారంట. దేవుని దేహం కోసం వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఆ దేహము కనబడలేదు. సో ఇంకా దేహము కనబడక వెంటనే వీళ్ళకి ఏం తోచడం లేదంట. చాలా అయోమయమైన పరిస్థితిలో చూస్తుంటే అక్కడ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించి ఒక ఇద్దరు కనిపించారంటండి. ఆ వస్త్రాలు చూసి, వారి యొక్క వెలుగును చూసి వీళ్ళు తలలు దించుకునే అంత వెలుగు వాళ్ళకి కనబడింది అనమాట. సో కనబడగానే వీళ్ళు తలలు దించుకోగానే ఆ ఇద్దరు వ్యక్తులు ఈ స్త్రీలతో మాట్లాడుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి ఒక చక్కని మాటలు ఆ స్త్రీలతో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆ తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్త్రీలు చేసిన పని ఏంటండి, సుగంధ ద్రవ్యాలను పట్టుకొని దేవుని శరీరానికి పూయాలి. అది కూడా ఏ విధంగా, ఆయన చనిపోయారు కాబట్టి మృత దేహమునకు ఈ సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి వాళ్ళు బయలుదేరడం అనేది మనం చూస్తున్నాం. ఈ లోకంలో కూడా చాలా మంది చేసే పని ఏంటంటే, నేను దేవుని కోసం చాలా సిద్ధపరిచాను, నేను దేవుని కోసం చాలా పనులు చేసేస్తున్నాను, దేవుని దగ్గర నేను ఎంతో గొప్ప పనులు చేసేస్తున్నాను అని అనుకుంటున్నాం. కానీ దేనికి చేస్తున్నామో తెలుసా, వృధా పనులు చేస్తూ ఉంటాం కొన్ని. ఈ స్త్రీలు కూడా చాలా దేవునికి దగ్గరగా ఉన్న స్త్రీలు, దేవుని ప్రేమించిన స్త్రీలు, దేవుని మాటలు నమ్మి ఆయన వెనకాల నడిచిన స్త్రీలు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు సిద్ధపరిచిన ఈ సుగంధ ద్రవ్యాలు వృధా అని. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. వీళ్ళు ఏం వెతుకుతున్నారు, మృతదేహాన్ని వెతుకుతున్నారు, కానీ ఆయన సజీవుడుగా ఉన్నారన్న విషయం వీళ్ళకి జ్ఞాపకం రాలేదు. ఈ రోజుల్లో మనం కూడా చేస్తున్న పని ఇదేనండి. వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెట్టొద్దు, లేదా దేవుని కోసం చేస్తున్నాను అని చెప్పి దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి పరుగులు పెట్టొద్దు. దేవుని చిత్తానుసారమైన పనుల కోసం మనం ప్రయాసపడాలి. ఇదే బైబిల్లో మనందరికీ తెలిసిన మరొక మరియ మనకి కనబడుతుంది. ఈ మరియం ఏం చేసిందంట, అత్త జట మాంసి అనే ఒక చక్కని అత్తరు బుడ్డిని తీసుకుందంటండి. సేరున్నర అత్తరును తీసుకొచ్చి దేవుని మీద క్రొమ్మరించేసిందంట. చూసిన వాళ్ళు ఏమన్నారు, అయ్యో వేస్ట్ చేసేసావు, అది వేస్ట్ అయిపోయింది, పేదలకు అమ్మచ్చు కదా అని చెప్పి అక్కడ ఉన్న ఇస్కరియోతు యూదా మాట్లాడడం జరిగిందంట. కానీ దేవుడు చెప్పాడు, ఆమె నా భూస్థాపన నిమిత్తము ఈ విషయాలు చేసింది అని చెప్పి యేసయ్య స్పష్టం చేసి, ఈమె చేసింది అందరికీ తెలియబడుతుందని చెప్పారు.
అక్కడ ఒక మరియమ్మ కనబడుతుంది, ఇక్కడ కూడా ఒక మరియమ్మ కనబడుతుంది. అయితే అక్కడ కనబడిన మరియమ్మ చేసిన పని, ఆయన సజీవుడుగా ఉన్న యేసు దగ్గరికి తన యొక్క విలువైన వస్తువుని లేదా విలువైన అత్తరు తీసుకొచ్చి దేవునికి అభిషేకం చేసింది. ఇక్కడ మరియమ్మ ఏం చేసిందంట, మృతమైన దేవుని దగ్గరికి తీసుకొద్దామని ఆశపడుతుంది. సో మృతమైన దానికోసం మనం ఏం చేయకూడదు, పరుగులు పెట్టొద్దు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, అప్పుడు సజీవుడే, ఇప్పుడు సజీవుడే. సజీవుడైన దేవుని దగ్గరికి వెళ్ళిన మరియమ్మ ఈ రోజుకి ఎంతో పేరుతో మన మధ్యన ఉంది. ఆమె కొనియాడబడుతుంది. కానీ మృతమైన దగ్గరికి వెళ్ళిన మరియమ్మ కూడా కొనియాడబడుతుంది, కానీ ఆమె యొక్క పని వృధాగా కనబడుతుంది. సో మరి మన దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏంటండి? అత్తరుందా, లేకపోతే బంగారం ఉందా, ఇంకేమన్నా ఉన్నాయా? అవేమీ కాదు. పోనీ దేవుడు అవన్నీ కోరుకుంటున్నాడా? కోరుకోవట్లేదు. మరి మన దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏంటి అంటే, విరిగి నలిగిన మన హృదయము. మన హృదయాన్ని గనక దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు నీ అత్తరి కన్నా, లేదా నీ బంగారం కన్నా, నీ బిల్డింగ్ల కన్నా, ఈవెన్ నీ కన్న కొడుకు కూతురు కన్నా కూడా అవేమవుతాయి, శ్రేష్టమైనవి అవుతాయి. అటువంటి శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గర మనం ఏం చేయాలి, అర్పించాలి. అప్పుడు ఆయన సంతోషంగా ఫీల్ అవుతారు. అంతేగాని ఈ లోకంలో ఏదో చేసేయడం వల్ల ఆయనకి సంతోషం వచ్చేదు. కాకపోతే దేవుని కోసం ఏమి చేయొద్దా సిస్టర్ అంటే, నేను అలా చెప్పట్లేదండి. దేవుని కార్యాల కొరకు మనము సహకరించే వారిగా ఉండాలి. దేవుని కార్యాలని దేవుడు ఏ విధంగా క్రియారూపంలో తన పనిని ముందుకు నడిపించుకున్నారో మనము కూడా ఆ విధంగా క్రియలలో కూడా దేవుని ప్రేమను కనుపరిచే వారిగా ఉండాలి. కానీ కేవలం మన క్రియ దేవుణ్ణి సంతోషపెట్టదు. మొదటగా మన హృదయమే దేవుని సంతోషపడుతుంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ విధానం అయిన వెంటనే ఈ యొక్క ఇద్దరు దూతలు వీరితో మాట్లాడుతున్నారు, ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, పాపిష్టులైన మనుషుల చేతికి యేసయ్య అప్పగింపబడ్డారు, సిలువ వేయబడ్డారు. ఆయన 3వ దినమున లేస్తాను అని చెప్పినట్లుగానే ఆయన లేచారు. అది మీకు జ్ఞాపకం లేదా అని చెప్పేసి అడుగుతున్నారంట. సో ఆ మాటలు చెప్పిన వెంటనే వీరికి కూడా ఏమొచ్చింది, స్త్రీలకు కూడా ఏమొచ్చింది, ఆ విషయాలు అర్థమయ్యాయి, జ్ఞాపకం వచ్చాయి. వెంటనే పరిగెత్తుకొని 11 మంది శిష్యులకి వీళ్ళు తెలియజేశారంటండి. చేసిన వెంటనే శిష్యులు ఏం చేయాలి, వారు కూడా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని, అవును యేసయ్య 3వ దినంన లేచారు కదా, లేస్తానని మనతో చెప్పారు కదా, ఆయన లేచి ఉన్నారేమో అని అనుకోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, వాటిని నమ్మలేదంట. నమ్మలేదు సహా స్త్రీల మాటని ఏమంటున్నారు, వెర్రి మాటలుగా ఎంచడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే చాలా మంది అంటుంటారు కదా, అవ్వమ్మ చెప్పగానే ఆదాము వినేశాడండి, అవ్వమ్మదే తప్పంతా అనేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చాలా మంది స్త్రీలు వెళ్ళి యేసయ్య లేచాడని చెప్తుంటే మరి పురుషులు ఎవరన్నా నమ్మారా? నమ్మట్లేదు. అంటే ఇక్కడే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా, మనకి ఏదైతే అనుకూలంగా ఉందో అనుకోండి అది చేసేస్తారు, ఏదైతే అనుకూలంగా లేదు, నమ్మసక్యంగా లేదు అనుకోగానే దాన్ని ఏం చేశారు, వెర్రి మాటలుగా ఈ స్త్రీల మాటలను చిత్రీకరించాడు. ఆ రోజు ఆదాం అనుకోలేదు అవ్వ మాటని వెర్రి మాటని, ఒకవేళ అనుకుని ఉంటే చాలా బాగుండేదేమో. కానీ ఇక్కడ ఈ పురుషులందరూ లేదా ఈ శిష్యులందరూ ఏమని ఫీల్ అవుతున్నారు, స్త్రీల మాటని వెర్రి మాటలుగా ఫీల్ అవుతున్నారు. కానీ అవి వెర్రి మాటలు కాదు. ఏదైతే వెర్రి మాటలు కావో అవి వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. అసలైన వెర్రి మాటలు మాత్రం ఏం చేస్తారు, మనసులో పెట్టుకుంటూ ఉంటారు. సో కొన్నిసార్లు దేవుని బిడ్డల నుంచి వచ్చే కొన్ని మాటల్ని మనం ఏం చేయాలి, గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి దాన్ని కొట్టి పారేవారిగా లేదా పక్కన పెట్టేవారిగా పురుషులు ఉండకూడదు. వారు స్త్రీలు చెప్పే మాటల్లో అర్థం ఏంటనేది గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆ స్త్రీ అనగానే వీళ్ళు సహోదరి మనులు అవ్వచ్చు, లేదా భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఏ విధానంలో అయినా సరే దేవుని కలిగి ఉన్న స్త్రీలు ఒక మాట చెప్పినప్పుడు ఒక పురుషుడు ఏం చేయాలంట, తప్పక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వితండవాదంలోనికి వెళ్ళకూడదనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా ఇదే విధంగా ఈ యొక్క శిష్యులందరూ కూడా స్త్రీల మాటను వెర్రి మాటలుగా పక్కన పెట్టి వాళ్ళెవరూ నమ్మడానికి ఇష్టపడట్లేదంట, ఎవరు నమ్మడం లేదంట.
కానీ ఒక్క పేతురు మాత్రం వీరి మాటల్ని పూర్తిగా నమ్మలేదు. కానీ ఆ సమాధి దగ్గరికి ఏం చేశాడు తెలుసా? పరుగులు పెట్టుకొని వెళ్ళాడు. యేసే సమాధి దగ్గరికి వెళ్ళి వంగి చూశాడంటండి. వంగి చూస్తే అక్కడ యేసే దేహం కనబడింది అతనికి. కనబడలేదు, కానీ నార బట్టలు కనబడ్డాయంట. సో అది చూసిన వెంటనే ఈ పేతురికి ఏమొచ్చింది? చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు పేతురికి సందిగ్ధమైన స్థితి, అంటే నమ్మాలా నమ్మకూడదా అలాంటి ఒక స్థితిలో ఉండిపోయాడు ఈ పేతురు. కాకపోతే నేను ఒక్క విషయాన్ని అయితే ఇక్కడ సంతోషించి చెప్పాలి. ఈ శిష్యులను గాని ఆ స్త్రీలను గాని ఒక విషయం మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏంటి అంటే వాళ్ళలో ఒక్కరు కూడా దేవుని దేహాన్ని ఎతకడానికి పరుగులెత్తలేదు, లేదా దేవుని యొక్క సమాధిని లేదా ఆ యొక్క మృతదేహాన్ని ఎవరైనా దుబ్బేశారేమో అని చెప్పి సెర్చ్ చేయడం, అంటే అందరినీ అడగడం, అక్కడుందా ఇక్కడుందా అని వెతకడానికి వెళ్ళడం లాంటి పని చేయలేదు. కానీ పాత నిబంధనలో ఇలాగే కొంతమంది ఒక మృతదేహాన్ని ఎత్తగడానికి ప్రయత్నం చేశారండి. వాళ్ళెవరు అంటే ఏలియా గారు ఎప్పుడైతే ఆకాశం నందు దేవునితో కొనిపోబడ్డారో, అదృశ్యమయ్యారో, ఆయన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎలీషాని అడుగుతారంట. ఏమిటి అంటే ఏలియా గారు ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటారు, ఆయన ఎక్కడో చనిపోయి ఆయన దేహం ఎక్కడో ఉండుంటది అంటే డైరెక్ట్ గా దేహం అని చెప్పరు, కానీ ఏలియా గారు ఎక్కడెక్కడో ఉన్నారు, మేము వెళ్ళి ఎదుగుతాం అని చెప్పేసి చాలా మంది శిష్యులు కలిసి వెతకడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూడొచ్చు. మీరు పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాలు చాలా క్లియర్ గా మనకి కనబడతాయండి. సో అలా వాళ్ళు చాలా మంది వెతికారు. వాళ్ళు కూడా ఏం వెతుకుతున్నారో తెలుసా? డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎతికేది ఏంటి అంటే ఏలియా గారి యొక్క శవం ఎక్కడన్నా దొరుకుతుందా అని ఎతికారంట. కానీ అప్పుడు కూడా వాళ్ళకి దొరకలేదు. ఎందుకంటే ఏలియా గారు దేవునితో కొనిపోబడ్డారు. ఆయన ముందే చెప్పారు నేను కొనుపోబడుతున్నాను అని. అదే విధానంలో ఆయన కొనుపోబడడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. చాలా స్పష్టంగా లేఖనాల్లో కనబడింది. కానీ ఆ శిష్యులు ఏం చేశారంట? కొనుపోబడిన తరువాత ఆయన యొక్క దేహం గాని లేదా ఏలియా గారు గాని ఎక్కడైనా కనిపిస్తారా అని చెప్పి వెతకడం అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఎలా తయారయ్యారు అంటే, సో ఎక్కడన్నా మృతదేహం ఉందా అంటే అంత అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి, మాకు మంచి జరుగుద్ది అన్న నమ్మకం మాకు లేదు, మృతమైన పరిస్థితులనే మేము నమ్ముతున్నామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వాళ్ళు ఈవెన్ ఇక్కడున్న స్త్రీలు ఈ రోజు మనము కూడా ఇదే బాణీలో ఉన్నామండి. ఏంటి బాణీ అంటే మాకు ఇంకా మంచి జరగదండి, మాకంతా అయిపోయిందండి అని ఒక స్పష్టమైన మాటలు మనం పలికేస్తూ ఉంటాం. అలా పలికేసి వేరే సబ్స్టిట్యూషన్ కోసం లేదా మరో విధానంలో ఇంకొక విధానంలోకి పరుగులు పెట్టడం అనేది చేస్తూ ఉంటాం. ఈ రోజు దేవుడు మనతో చెప్తున్న ఒక విషయం ఏమిటి అంటే, ఈ స్త్రీల వలె ఈ లోకంలోని శిష్యుల వలె మృతమైన వాటి కోసం మీరు వెతకొద్దు, సజీవుడిగా నేను నీ ముందున్నాను, సజీవుడిగా నీకు నీ దేవుని వాక్యాలను అందిస్తున్నాను, ఆత్మానుసారమైన భోజనాన్ని మీకు అందిస్తున్నాను, వీటిని మీరు తీసుకోండి. మృతుల వైపు మీ మనసు పెట్టొద్దు, నిజం వైపు లేదా సజీవమైన యేసు వైపు మీ హృదయాన్ని పెట్టండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం వెతకాల్సింది లోకాన్ని కాదు, లేదా లోకంలో అస్తవ్యస్తమైన వాటిని కోసం కాదు, గాని నిజాన్ని మనం వెతకాలి. స్పష్టమైన లేఖనాల్ని ఆధారం చేసుకొని మనం జీవించాలనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ వృత్తాంతం అంతా అయిన తర్వాత అంటండి, ఒక ఇద్దరు మనుషులు యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ గ్రామము యెరూషలేము నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరం ఉంటుందంటండి. సో 12 కిలోమీటర్లు అంటే ఆ కాలంలో చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. మనకంటే వెహికల్స్ అలవాటు పడిపోయాం, కానీ ఆ కాలంలో వాళ్ళు చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నడుచుకుంటూ ఒక ఇద్దరు మనుషులు వెళ్తున్నారంట, చాలా చక్కగా వెళ్తున్నారు. అఫ్ కోర్స్ ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు అంటే కంపల్సరీగా వాళ్ళ మధ్యన కొంత సంభాషణ, కొన్ని మాటల సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా మాట్లాడుతూ వెళ్తున్నారంట చక్కగా. అయితే వాళ్ళ మాటల్లో ఇప్పుడు చూడండి, మనం కూడా ఎలా ఉంటాము, ఈ రోజు ఏదైతే చాలా ఎక్కువగా మాట్లాడతారు, ప్రపంచం అంతా న్యూస్ అంతా ఏం మాట్లాడుతుందో అదే మనం మాట్లాడుతూ ఉంటాం. సో స్పెసిఫిక్ గా ఈ రోజు
కరెంట్ అఫైర్స్ అని అంటారు కదా, అంటే ఈ రోజు జరిగే విధానం ఏంటి అంటే అందరూ ఏం చెప్తున్నాం, ఈ రోజు కోసం మనం మాట్లాడితే ఇజ్రాయెల్ వార్ కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మాటలు ఎవరి కోసం ఉన్నాయంట, యేసయ్య కోసం ఉన్నాయి. ఎందుకంటే ఉదయమే వాళ్ళు ఒక న్యూస్ విన్నారు, ఏంటి అంటే దేవుని యొక్క ఆ యొక్క మృతదేహం అనేది లేదు, యేసయ్య లేచారు అనే విషయాన్ని అందరూ చెప్పుకోవడం వీళ్ళు కూడా విన్నారు. వీరికి నమ్మాలా నమ్మకూడదా అనే ఆలోచనలో ఇంకా ఉండిపోయారు. పూర్తి నమ్మకం అనేది వీళ్ళకి ఇంకా రాలేదన్న విషయం మనకి అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరూ ఆ రెండు మాటల్ని మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారంట. నడుస్తుంటే అక్కడ యేసయ్య తనంతట తానే, అంటే వాళ్ళేమి పిలవలేదంట ఆయన్ని, ఈయనే వెళ్ళారు. వీళ్ళనే వెళ్ళి వాళ్ళతో కలిసి సంభాషణలో పాలు పంచుకుంటున్నారు. అయితే యేసయ్యకి తెలుసు తాను ఎవరో తెలిస్తే వీరి నుంచి ఏమి రాదు, నిజం బయటికి రాదు, అంటే వారి హృదయంలో ఉన్న మాటలు బయటికి రావు. కాబట్టి వెంటనే వారి కన్నులు మూయబడినయి అనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ ఇద్దరు మనుషుల కన్నులు మూయబడ్డాయి. వాళ్ళు యేసయ్యని గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సో యేసయ్యని గుర్తుపట్టట్లేదు. వారితో పాటు ఏదో మూడో వ్యక్తి వచ్చాడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసయ్య అడుగుతున్నారంట, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, మీ సంభాషణ ఏంటి అని అడగగానే వెంటనే అందులోని ఒక వ్యక్తి, అఫ్ కోర్స్ ఇద్దరు కూడా ముందు దుఃఖముఖలై ఉన్నారంటండి. అంటే వారి హృదయంలో చాలా బాధ ఉంది. వారిద్దరూ కూడా దేవుణ్ణి కోల్పోయినందుకు చాలా వేదనలో ఉన్నారు, చాలా బాధ వారు పడుతున్నారు. కానీ అదే దుఃఖం దేనికి ఉంది అంటే ఆయన తిరిగి లేచారు అన్న విషయాన్ని నమ్మలేకపోవడం వల్ల కూడా ఉందన్నమాట. సో వారు నిజాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకున్న విధానంలో వాళ్ళు లేరు. కానీ అందువల్లనే వారు దుఃఖంలో మునుగుతూ దుఃఖముఖులై, అందులో ఒక వ్యక్తి పేరుని అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి, క్లయోప అనే వ్యక్తి అంట. వెంటనే దేవునికి అంటే యేసయ్యకి సమాధానం చెప్తున్నాడు, అసలు నువ్వు యెరూషలేంలో ఉన్నవాడివేనా, ఈ దినాల్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ తో ఆయన విషయాన్ని మొదలు పెట్టారు. సో అతను చెప్తున్న విషయం ఏంటో తెలుసా అండి, చాలా చక్కగా దేవుని కోసం యేసయ్య కోసం ఆయన వివరిస్తున్నారు. ఏంటి అంటే నజరేయుడైన యేసయ్య కోసం మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎలాంటి వాడో తెలుసా, ఆయన దేవుని ఎదుట, నేను ఒకసారి చదువుతానండి, 24వ వచనం 19వ వచనం, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండెను. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంట, మనుషుల ఎదుట మాత్రమే కాదు, దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా ఆయన ఎలా ఉన్నాడు, క్రియ విషయంలోను వాక్యము విషయంలో కూడా శక్తిగల ప్రవక్తగా ఆయన ఉన్నారు. అదేనండి దేవుడు మన నుంచి కూడా కోరుకునేది. మనుషుల మీద ఒక మాట, దేవుని దగ్గర ఒకలాగా ఉంటాను అంటే చర్చికి వెళ్ళగానే సౌమ్యంగా చాలా మంచి వాళ్ళ మారిపోవడం, చర్చి నుంచి బయటికి రాగానే నాదే రాజ్యం అన్నట్లుగా బూతులతోనూ లేదా చెడ్డ విషయాలతోనూ జీవితాన్ని నింపుకోవడం అనేది దేవునికి ఇష్టం లేని క్రియ. మన క్రియ రూపం, క్రియ అంటే మన పనులు లేదా మన హృదయము, రెండిటిని కూడా మనం ఏం చేయాలంట, దేవుని దగ్గర ఒకే విధానంలో ఉంచాలి. ఒక్కడొక చోట బయటికి వెళ్ళగానే మరో విధంగా మనము ఉండకూడదు. సో ఇక్కడ ఈ వ్యక్తి, ఈ క్లయోపా అనే వ్యక్తి యేసు కోసం సాక్ష్యం చెప్తున్నాడు కదా, మరి మనము కూడా యేసును పోలి నడవాలని కదా యేసయ్య చూస్తున్నాడు. మరి నీ కోసం నా కోసం బయట ఏ సాక్ష్యం చెప్తున్నారు, అది మనం అర్థం చేసుకోవాలా లేదా? సో చాలా మంది పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటే, ఇంట్లో మంచిగా ఉంటారు, బయటికి వెళ్ళి చెడ్డ పనులు చేస్తారు, లేదా ఇంట్లో రాక్షసులుగా ఉండి బయట అందరి ముందు మంచి వాళ్ళగా నటిస్తూ ఉంటారు. ఒకరి దగ్గర ఒక మాట మాట్లాడతారు, రెండో వాళ్ళ దగ్గర మరో మాట మాట్లాడుతున్నారు. పక్కన వాళ్ళు చేస్తే ఏలెత్తి చూపిస్తూ ఉంటారు, మనం చేస్తుంటేనేమో పక్కన వాళ్ళు ఏలెత్తి చూపగానే అబ్బా నా అంత మంచోడు లేదని చెప్పి కవర్ చేసేస్తూ ఉంటారు. ఇది కాదు కదా దేవుడు కోరుకుంటుంది. మనల్ని ఏక మనస్సు, ఏక శరీరం, ఏక మనస్సుగా మనమందరము
దేవుణ్ణి స్తుతించాలి. మన హృదయాలోచనలు గాని, మన తలంపులు గాని ఒకే విధంగా అది కూడా దేవుని ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ యేసయ్య అదే జీవితాన్ని కొనసాగించారు. అక్కడ అందరూ అది చూశారు. ఆ ప్రజలందరూ దేవుని యొక్క జీవన విధానాన్ని చూశారు. అందుకనే ఆ వ్యక్తి ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన క్రియ విషయంలోనూ వాక్యం విషయంలో కూడా మనుషుడు ఎదుట దేవుని ఎదుట ఒకే రీతిగా ఉన్నాడు. సో మరి నువ్వు నేను కూడా ఒకే రీతిగా ఉన్నామా, లేదా ద్వంద్వ మనసు మనలో ఉందా అనే విషయాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవునికి కావలసింది నిజమైన వ్యక్తులు. ఇక్కడ దేవుడు కూడా స్పష్టం చేస్తున్నాడండి, క్రియలో ఉండాలి, వాక్యంలోనే ఉండాలి. మనం కేవలం వాక్యం బోధించేస్తే గొప్ప కాదు, మనం వాటిని అనుసరించాలి. లేదా మీరు క్రియ రూపంలో మాత్రమే ఉంటే గొప్ప కాదు, వాక్యము మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి. అందువల్లనే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. అన్యజనులండి చాలా మందికి భోజనాలు పెడతారు, పేదవాళ్ళని ఉద్ధరించేస్తారు, ఎన్నో మంచి పనులు చేసేస్తారు, మరి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా అని క్వశ్చన్ అడుగుతారు కదా. దానికి ఆన్సర్ ఇక్కడ కనబడుతుందండి. సో ఎన్ని మంచి పనులన్నా చేయి, ఎంతగా నువ్వు క్రియారూపంలో ఉండు, కానీ యేసు నామమున నువ్వేం చేయాలి? మారు మనస్సు పొందాలి, రక్షణ పొందాలి. వాక్యము లేని నీ జీవితము వృధానే. ఓకే, ఇక వాక్యంలో ఇంకొంతమంది ఉంటారు, వాక్యంలో చాలా బాగా ముందుకు వెళ్ళిపోతారు, అసలు వాక్యంలో ఎంతో దేవునికి దగ్గరగా బ్రతికేస్తారు, కానీ పక్కన వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇమ్మన్నా కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళ దగ్గర నుంచి రూపాయిపోవడానికి అస్సలు ఇష్టపడరు. అలా ఉంటే మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా అంటే వారిలో ఏం లేదంట, క్రియ లేదు. నిజానికి అలాంటి వాళ్ళు ఉండరండి. ఎందుకంటే వాక్యాన్ని నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా పని కూడా చేస్తారు. అంటే వాక్యం వచ్చింది అంటే క్రియ కూడా దాని వెనకాల తప్పక వస్తుంది. సో దేవునికి దగ్గరగా ఉండే అనుభవం అంటే మనం క్రియ రూపంలోనూ వాక్యం రూపంలో కూడా మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనము విలువైన వారం అవుతాం. అది మనుషుల దగ్గరైనా అవ్వచ్చు, దేవుని దగ్గరైనా అవ్వచ్చు. మన విలువ అనేది మనం వేసుకునే వస్త్రాలను బట్టో, మనం నివసించే ఇంటిని బట్టో రాదు, కానీ మన వాక్యానుసారమైన జీవితము మన క్రియా రూపం బట్టే ఉంటుందన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధానంలోనే యేసయ్య మనందరికీ తెలియజేయడం కోసమే చక్కని క్రియ రూపంలో, చక్కని వాక్య బోధకుడుగా ఈ భూమి మీద నివసించి ఏ విధంగా నివసించాలో మనందరికీ తెలియజేశారన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాలు చెప్తూ ఆయన మరో మాట కూడా చెప్తున్నాడండి, ఇశ్రాయేలీల్ని విమోచింపబడు వాడు ఈయనే అని మేము నిరీక్షించాము అనే విషయాన్ని కూడా ఈ వ్యక్తి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎస్, ఇశ్రాయేలీలకి విమోచకుడు కావాలి. ఆ విమోచకుడు యేసయ్యే, ఆ సర్వోన్నతుడు యేసయ్యే. ఆ విషయం అది అప్పుడు నిజమే, ఇప్పుడు నిజమే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వారు ఇంకా యుద్ధాన్నే కోరుకుంటున్నారు ఇశ్రాయేలీలు. కానీ దేవుడు మొదటిగా శాంతి దూతగా వచ్చారు. ఈ తర్వాత రాజుగా ఆయన రాబోతున్నారు. ఆయన తప్పక వస్తారండి. సింహం వలె, ఒక గర్జించు సింహం వలె యేసయ్య రాబోతున్నారు. ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. ప్రతి ఒక్కరిని, ఇశ్రాయేలీల్ని, మనల్ని, అందరినీ ఆయన విమోచించి ఆయన రాజ్యానికి తీసుకెళ్లే ఒక రోజు వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా ఈ వ్యక్తి మెన్షన్ చేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ మాటలు చెప్తూ, సో మూడు రోజులయ్యే కాయితే కొంతమంది స్త్రీలు ఏం చెప్పారు, దేవుణ్ణి అక్కడ లేరు, ఆయన లేచారు అని చెప్పిన విషయాలుని, అదే విధంగా కొంతమంది శిష్యులు వెళ్ళి చూసిన అక్కడ నారబట్టలే కనబడ్డాయి అన్న విషయాలు, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి యేసయ్యకి చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వెంటనే ఇప్పుడు వంతు ఎవరిదొచ్చింది? యేసయ్యది వచ్చింది. అంటే ఇప్పుడు రిప్లై అనేది యేసయ్య ఇవ్వబోతున్నారు. ఏం రిప్లై ఇస్తున్నారంట ఆయన? సో మామూలుగా అయితే యేసయ్య చాలా శాంతి స్వరూపుడు, ఎప్పుడు చక్కగా మాట్లాడతారు. ఆయన చాలా సమాధానంగా మంచిగా వీరితో మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? సో మందమతులారా, అవివేకులారా అని చెప్పేసి వాళ్ళని తిట్టడం అనేది మనకి కనబడుతుంది. సో ఎందుకు ఇంకా మీరు అలాగే ఉండిపోయారు అని చెప్పేసి మోషే చెప్పిన విషయాలను, ఎంతో మంది ప్రవక్తలు చెప్పిన విషయాలను, ఆ ప్రవచన వాక్యాలన్నిటినీ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారంట, చాలా జాగ్రత్తగా వివరించి తెలియజేస్తున్నారంటండి. లేఖనాలను గూర్చిన ప్రతి భావాన్ని కూడా వాళ్ళకి వివరించి తెలియజేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో మొదటిగా ఈ వ్యక్తి
వ్యక్తి మాట్లాడాడు, అతనిలో ఉన్న ఆలోచనలన్నీ బయట పెట్టాడు. వెంటనే సో నువ్వు అనుకుంటున్న ఆ విమోచకుడు నేనే అనే స్పష్టమైన విధానంలో లేఖనంలో ఉన్న గొప్ప విషయాలన్నిటినీ కూడా ఆ ఇద్దరు వ్యక్తులకి యేసయ్య చెప్పడం అనేది జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఆ టైం అంటే కొంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు కదండి, వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఆ యొక్క ఎంఐ అనే గ్రామం వచ్చేసింది. వెంటనే సాయంత్రం అయిపోయింది, మాతో ఉండమని చెప్పి ఇద్దరు వ్యక్తులు యేసయ్యని చాలా బలవంతం చేస్తే వారితో పాటే వెళ్ళాడంటండి. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం గుర్తించలేదు, ఆయన యేసయ్య అనే విషయాన్ని గుర్తించలేదు. ఎందుకంటే వారి యొక్క కన్నులు మూయబడి ఉన్నాయన్న విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో అలా వెళ్ళారంట, భోజనానికి కూర్చున్నారంట. సో భోజనం కూర్చుంటే నార్మల్ గా ఎవరన్నా భోజనానికి కూర్చుంటే ఏం చేస్తారు, ఎవరి ప్లేట్ లో పెట్టింది వాళ్ళు చక్కగా కూర్చుని తినేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య ఏం చేశారంట, ఒక రొట్టెను తీసుకున్నారు, ఆశీర్వదించారంట, దాన్ని విరిచి అందరికీ పంచిపెట్టారంట. వెంటనే వీళ్ళ కన్నులు ఏమైనా తెరవబడిని. ఇప్పుడు దాకా యేసయ్యను చూశారు, ఆయన మాటలు విన్నారు, అనేకమైన మర్మాలను వారు తెలుసుకున్నారు, కానీ వారి కన్నులు మూయబడే ఉన్నాయి. కానీ ఏ క్షణమైతే యేసయ్యతో రొట్టెలో పాలు పంచుకున్నారో వెంటనే వారి కన్నులు ఏమైనా తెరవబడినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో కన్నులు తెరవబడిన వెంటనే వీరు యేసయ్యని గుర్తు పెట్టడం అనేది మనం చూడొచ్చు. దేవుని గుర్తు పెట్టిన వెంటనే యేసయ్య కూడా ఏమయ్యారంట, అదృశ్యమైపోయారు. అక్కడ యేసయ్య లేరు, ఆయన వెంటనే మాయమైపోయిన తర్వాత అందరూ కూర్చుని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అందరూ ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నిటినీ, అంటే ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆ రాత్రి సమయం వరకు జరిగిన ప్రతి విషయాన్ని వచ్చి డిస్కస్ చేసుకోవడం అనేది, అందరూ చెప్పుకోవడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. శిష్యులు కూడా గ్యాదర్ అయ్యారంట. సో ఎక్కడ యేసయ్య ఎవరికి కనబడ్డారు అనే విషయాలు మాట్లాడుకుంటున్నారంట. ఈ మధ్యలోనే ఇక్కడ సీమోనుకు అంటే పేతురు గారికి కూడా యేసయ్య కనిపించారన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంతేకాదండ, కనబడిన విషయాలనే కాదు, యేసయ్య ఈ ఇద్దరు వ్యక్తులకి బోధించిన ప్రతి విషయాన్ని వారు కూడా తిరిగి మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి, యేసయ్య ఎంతమందికి వివరంగా ప్రవచన వాక్యాలు చెప్పారు అంటే ఇద్దరికి మాత్రమే ప్రవచన వాక్యాలు చెప్పారు. కానీ ఆ ఇద్దరు ఎంతమందికి చెప్తున్నారు, అక్కడ కూడి ఉన్న శిష్యులందరికీ కూడా దేవుని వాక్యాలని వివరించి చెప్తున్నారు. ప్రవచనాల్లోని యొక్క నెరవేర్పుని వాళ్ళందరికీ తెలియజేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇద్దరి కన్నులు తెరవబడడం వల్ల అనేకులు దేవుని వాక్యాలని అర్థం చేసుకోగలిగారు. ఈ రోజు దేవుడు మనతో కూడా చెప్తున్న విషయం ఏంటంటే, నీకు ఏదైనా డౌట్ ఉందా, నువ్వు ఎంతో సమస్యలో లేదంటే లోకానుసారమైన వాటిలో ఆగిపోయి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలన్న ఆలోచనలో మునిగిపోతుంటే దేవుడు నీతో నాతో కూడా ఏం చేస్తారంట, మాట్లాడుతారు. ఆ రోజు డైరెక్ట్ గా యేసయ్య మాట్లాడాడు. ఆ మాటలు మిగిలిన శిష్యులందరికీ ఇద్దరు వ్యక్తులు చెప్పారు. ఈ రోజు కూడా దేవుడు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే బోధకులుగా నిలబడుతున్నారో వారి మీద దేవుని ఆత్మ ఉండి ఆ ఆత్మ మనతో మాట్లాడుతుంది. విలువైన విషయాలను దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఇదే బైబిల్, మన తాతల కాలం నుంచి బైబిల్ మారిందా అండి? మారలేదు. కానీ ఇంత గొప్ప సువార్త ఎలా బయటకు వస్తుంది, అనేకమైన మర్మాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే అది దేవుని దగ్గర నుంచి వస్తున్న మాటలు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుని బిడ్డలు చెప్పినప్పుడు మనం శ్రద్ధ కలిగి వినాలి. అంతేగాని చెప్తారులే అన్నట్టుగా పక్కన పెట్టకూడదండి. నిజమైన మనస్సును పెట్టుకొని దేవుని మాటల్ని చాలా శ్రద్ధగా మనం విన్నప్పుడు మనకి కూడా అనేకమైన మర్మాలు తెరుస్తాయి. అలా కాదు నేనే చెప్పాలి మర్మాలు, నాకే రావాలి అని మీరు ఆశపడ్డారనుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు డైరెక్ట్ గా మీతోనే మాట్లాడతారు. ఏ విధంగా అంటే అది వాక్య రూపంలో మాట్లాడొచ్చు, ఆత్మ రూపంలో మాట్లాడొచ్చు. మీ హృదయంలో మీకే తెలియని గొప్ప గొప్ప విషయాలను దేవుడు తప్పక బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క ఆ కార్యములలే చాలా అద్భుతాలండి. దేవుడు మొదటిగానే అంటే
ఇప్పుడే ఆయన మనకి ఒక విషయం చెప్పాడు. ఆదరణకర్తని మీ 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 వద్దకు పంపిస్తాను, ఆయన సమస్తము మీకు బోధిస్తారు అని చెప్పేసి యోహాను 14 అధ్యాయం 24 చాలా స్పష్టంగా యేసయ్య తెలియజేశారండి. సో ఆదరణకర్త అంటే దేవుని యొక్క ఆత్మ. ఆయన మనకి బోధించేవారుగా ఉన్నారు, మనకి తెలియని విషయాలను మనకి చెప్పేవారుగా ఉన్నారు. మనం మర్చిపోయిన విషయాలను కూడా ఏం చేస్తారంటే ఆయన జ్ఞాపకం చేస్తారన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుని ఆత్మ సహాయము దేవునితో ఉన్న వారికి ఆయన తప్పక ఇస్తారు. కాబట్టి ఏదో మర్మం ఎవరో చెప్తేనే కాదు, దేవుడు నీకు ఇచ్చే దేవుడు. ఒకవేళ నీకు చెప్తే తెలుసుకునే శక్తిలో నీవు ఉన్నావంటే నువ్వు వాటిని తెలుసుకొని వాటిని అవలంబించాలి. రెండు కూడా నీకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరితో దేవుడు మాట్లాడారు, ఆ మాటలు అనేకుల నోటికి చేరాయి. దేవుడు ఒకరితో మాట్లాడుతున్నాడేమో ఈ రోజు, ఆ మాటలు తీసుకొని మనందరం ఏం చేయాలి, వాటి త్రోవలో నడవడానికి ప్రయత్నం చేయాలి. లేదా మనమే ఆ బోధకి దేవుని దగ్గరికి చేరాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ కాలంలో ఇవి ఎక్కువైపోయిందండి. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్స్ అని చెప్పి కొంతమంది దైవజనుల్ని విపరీతంగా రోస్టింగ్ అని చెప్పేసి అవమానిస్తున్నారు, చాలా నీచంగా మాట్లాడుతున్నారు. దేవుడు వాటిని ప్రోత్సహించడం లేదు. ఒకరికి తప్పు అని మనం చెప్పక్కర్లేదు. దేవునిలో ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి మొదటిగా అవకాశం ఇస్తాడు, ఆయనే వాళ్ళని గద్దిస్తాడు. ఇక్కడ యేసయ్య నిలబడి ఏం చెప్తున్నారు, ఓ అవివేకుల్లారా, ఓ మందమతుల్లారా అన్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏదైతే గ్రహించలేకపోతున్నారో అది వాళ్ళకి తెలియజేయడానికి యేసయ్య నిలబడ్డారు. ఈ రోజు గ్రహించలేని వ్యక్తులు నిజంగా దేవుని సహవాసం కలిగిన వారైతే వారికి దేవుడే చెప్తాడు, మనం వెళ్ళి చెప్పక్కర్లేదు. వాళ్ళ దగ్గర కూడా బైబిల్ ఉంది. అస్సలు చెప్పకూడదు అని నేను చెప్పను, నార్మల్ గా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, మంచితనంతో చెప్పాలి. అంతేగాని అవమానిస్తూ మాత్రం మనము చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి దానికి తీర్పులోనికి మనం వెళ్తామన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ యేసయ్య కూడా చాలా చక్కని విషయాలని, ప్రవక్తల మర్మాలని వీరితో చెప్పడం అనేది మనం చూడొచ్చు. మరి ఈ తరువాత వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా కూడి డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పాను కదండి. అలా చెప్పుకుంటుంటే వారి మధ్యలోకి యేసయ్య మరలా ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమయ్యి వారందరితో ఒక మంచి మాట, మనందరికీ కూడా ఇష్టమైన మాట, సమాధానమవుగాక, మీకు సమాధానమవును గాక అని చెప్పి యేసయ్య చెప్పడం అనేది జరిగింది. వెంటనే అందరికి భయం వేసేసిందంట, చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, దయ్యం అని ఫీల్ అవుతున్నారు. ఇదే సిచ్యువేషన్ అంత ముందు కూడా ఒకసారి వచ్చిందండి. యేసయ్య దోణిలో వీళ్ళందరూ ఉంటగా ఆయన నడుచుకుంటూ వస్తారు నీళ్ల మీద. అప్పుడు కూడా వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అమ్మో దయ్యం వస్తుంది, భూతం వస్తుంది అని భయపడ్డారు. అప్పటికి వీళ్ళకి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. సో దేవుడు చెప్తున్నారు, ఎందుకు కలవరపడతారు, ఇంకా ఎందుకు సందేహపడతారు, ఇంకా మీకు బుద్ధి రావట్లేదా అని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది మనం చూస్తాం. మీకు సందేహం ఎందుకు పుడుతుంది అని చెప్పేసి ఆయన ఒక స్పష్టమైన విధానంలో వారితో చెప్తూ, చూడండి నా పాదాలు చూడండి, నా చేతులు చూడండి, ఈ గాయాలు చూడండి, నేను భూతాన్నైతే ఈ శరీరంతో మాంసంతో నేను ఉండను కదా అని చెప్పేసి మాట్లాడడం అనేది చూడొచ్చు. సో ఆ వెంటనే వీళ్ళందరికీ కూడా సంతోషం వచ్చిందంట. సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వచ్చిందంటండి. అంటే వాళ్ళు యేసయ్యే అనుకుంటున్నారు, కానీ యేసయ్యేనా అన్న డౌట్ లో ఉండిపోయారు అనమాట. ఒక రకమైన సందిగ్ధత వారిలో ఉండి, సంతోషంతో కూడిన ఆశ్చర్యము వాళ్ళలో ఉండిపోయి వాళ్ళు ఎటు కాకుండా ఉండిపోయారు. అంటే ఒక సందేహంలో వాళ్ళు ఉండిపోయినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో అప్పుడు యేసయ్య వారికి ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే ఆహారం తీసుకురండి అంటే ఒక చేప ముక్కని దేవుని చేతిలో పెట్టడం, అప్పుడు యేసయ్య దాన్ని భుజించడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో యేసయ్య భుజించిన తరువాత వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది, అవునీనా యేసయ్య అని చెప్పేసి. సో వాళ్ళందరూ నమ్మిన తరువాత దేవుడు వారితో చెప్తున్న విషయం ఏంటంటే, మోషే చెప్పారు, గొప్ప ప్రవక్తలు చెప్పారు, అదే విధంగా కీర్తన గ్రంథంలో కూడా ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి కదా. సో వాటన్నిటి నెరవేర్పుని మీరు ఈ రోజు చూస్తున్నారు, లేఖనముల నెరవేర్పును మీరు చూస్తున్నారు అని చెప్పేసి వారికి మరలా చెప్పారంటండి.
ఆ ఇద్దరు చెప్పింది సరిపోతుందిలే, ఇంకా మళ్ళీ వీళ్ళకి చెప్పక్కర్లేదని దేవుడు ఊరుకున్నారా? లేదు. ఒక ఇద్దరు వ్యక్తులతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు శిష్యులందరితో కూడా దేవుడు రెండవసారి ఈ విషయాలని తెలిసే విధంగా వారి యొక్క మనస్సును తెరిచాడంట. ముందు వీళ్ళ కన్నులు మోయబడింది, ఆ కన్నుల్ని తర్వాత దేవుని క్రియని చూసి తెరవబడడం అనేది జరిగింది. ఇప్పుడు వీళ్ళ యొక్క మనస్సుని దేవుడు ఏం చేస్తున్నాడు? తెరుస్తున్నాడు. అంటే ఇది మనకి మరో విషయము. ఎవరైనా గొప్ప బోధకులు చెప్పిన మర్మము నిజమా కాదా అని మీకు సందేహపడితే మీరు మళ్ళీ ఏం చేయాలంట? మోకరించి దేవుణ్ణి మొరపెడితే దేవుడు డైరెక్ట్ గా మీతో మరలా అదే మర్మం కోసం మాట్లాడతాడు. 2 సార్లు ఒకే మర్మం మీ ముందుకు వచ్చిందంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, దేవుడు నాతో చెప్పాడు అని చెప్పేసి. అంతేగాని వాళ్ళు అబద్ధాలు చెప్పారు, దుర్బోధ చేశారని మనం అనడానికి లేదు. కానీ కొన్ని మర్మాలని మనం ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర తెలుసుకోవాలన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందువలన యేసయ్య రెండోసారి ఆ లేఖనముల యొక్క గొప్ప విషయాలని ఈ యొక్క శిష్యులకి చెప్తూ వారి హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూసాం. అదే విధంగా ఆయన ఏ విధంగా సిలువలో మృతి పొందారో, సో మళ్ళీ ఏ విధంగా తిరిగి లేచారో ఆ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఈ శిష్యులతో ఒక మాట చెప్తున్నారండి. ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు, ఎవరో కాదు, ఈ నా కళ్ళ ముందు ఉన్న మీరే ఈ సాక్షులు అని చెప్పేసి వారికి ఒక బాధ్యతని ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. సో దేవునికి మనం ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. ఇక్కడున్న శిష్యుల్లో చాలా మందికి చదువు లేదండి, ఉన్నతమైన జీవితాలు కలిగిన వారు కాదు వారు, కానీ వాళ్ళందరూ దేవుని కొరకు సాక్షులుగా ఒకరోజు నిలబడ్డారు. సో వారితో దేవుడు చెప్తున్నారు, నేను పైనుంచి శక్తి వచ్చే వరకు మీరేం చేయాలి? ఈ పట్టణంలో ఉండండి. అంతేకాదు దేవుడు వాగ్దానం చేసింది నేను మీకు పంపుతున్నాను అని చెప్తున్నారు. ఏంటి పైనుంచి శక్తి అంటే? అదే ఆదరణకర్త యొక్క సహాయము, పరిశుద్ధాత్మ యొక్క సహాయము వారి మీదకి వస్తుందన్న విషయాన్ని యేసయ్య వారితో చాలా స్పష్టంగా తెలియజేశారు. అంతేకాదు బెతనియా అనే గ్రామానికి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళంట. వారి మీద చేతులుంచి దేవుడు ఆశీర్వదించారంట. యేసయ్య ఆశీర్వదించి ఆ తర్వాత ఆయన ఆరోహణమై వారి మధ్య నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి వెళ్ళినట్లుగా వారందరూ చూశారు. అక్కడున్న మనుషులందరూ కూడా చూడడం అనేది జరిగింది. సో ఇలా జరిగిన వెంటనే సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? శిష్యులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? మొదటిగా నమస్కారం చేశారు. ఆ తర్వాత వాళ్ళందరి హృదయంలోకి మహా ఆనందం వచ్చిందంటండి. ఆ మహా ఆనందం ఎంత గొప్పగా ఉంది అంటే వాళ్ళు ఎడతెగక దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు, ఎడతెగక దేవుని సన్నిధానంలో నిలబడుతున్నారు. అనేకులకి తరువాత సాక్షులుగా నిలబడ్డారు, అనేకుల ముందు దేవునిని ప్రచారం చేశారు, పాప క్షమాపణ కొరకు ప్రచారం చేశారు, పునరుద్ధానం శక్తిని వారికి ప్రచారం చేశారు, శిలువ మరణం యొక్క నిజమైన ఉద్దేశాన్ని వారు ప్రకటన చేశారు. వాళ్ళని చంపేస్తున్నా గాని ఈ మహా ఆనందం ఆ శిష్యుల్లోంచి వెళ్ళిపోయిందంటారా? వెళ్ళలేదంట. నిజం చెప్పండి, ఎవరికైనా 1 కోటి రూపాయలు ఇస్తే మహా ఆనందం వచ్చేస్తుందా? 100% రాదండి. అనుకుంటాం అంతే. మనకు అది వస్తే, పెద్ద పెద్ద బంగ్లాలు వస్తే ఆనందంగా ఉంటాం, పెద్ద మంచి మంచి బట్టలు ఉంటే, బంగారం ఉంటే, డబ్బు ఉంటే, అది ఉంటే, ఇది ఉంటే అని ఎన్నో అనుకుంటాం. కానీ అన్ని వచ్చి నీ ముందుకు వచ్చిన 100% నేను చెప్తాను, కొంచెం సంతోషం కూడా నీ దగ్గర ఉండదు. ఒకవేళ ఆ నిమిషం నువ్వు సంతోషపడతావేమో, కానీ మళ్ళీ రాత్రి ఏమొస్తుంది తెలుసా? కన్నీరు వస్తుంది. నువ్వు ఆశపడి కొనుక్కున్నది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉందో తెలుసండి? దేవునితో ఉండే సహవాసంలో ఉంది. అదే విషయాన్ని శిష్యులు స్పష్టం చేశారు. వీళ్ళందరూ ఎంత సంతోషించారంటే వాళ్ళని చంపేస్తుంటే దేవుని కోసం చావడానికి మేము సిద్ధమని ముందుకెళ్ళిపోయారంటండి. అంత సంతోషం ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళందరికీ? అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? యేసుని పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ పరిగెత్తి పారిపోయిన వాళ్ళు కాదా అంటే అందరూ పారిపోయిన వ్యక్తులే. ఎవరు కూడా అక్కడ నిలబడిన వ్యక్తులు కాదు, ఎవరు కూడా యేసే పక్కన నేను ఉంటానని నుంచున్న వాళ్ళు కాదు. కానీ వీళ్ళందరూ సాక్షులుగా ఈరోజు మార్పు చెందబడ్డారు.
వీరందరిలోకి మహా ఆనందం వచ్చింది. దీనంతటికి కారణం దేవునితో ఉన్న సహవాసము. సో దేవునితో సహవాసము పెరగడం వల్ల వీళ్ళందరూ ఎలా ఉన్నారంట? సంతోషంగా ఉన్నారు, మహా ఆనందంగా ఉన్నారు. సిలువకి సాక్ష్యంగా వారు నిలబడ్డారు. సిలువ శ్రమల వెనకాల ఉన్న విజయాన్ని అందరికీ తెలియజేశారు. సిలువ చాలా మందికి రక్తంతో కనబడుతుందేమో, సిలువ చాలా మందికి వేదనతో దుఃఖంతో కనబడుతుందేమో, కానీ శిష్యులకి, ఈ రోజు దేవుని నమ్మిన మనకి ఇవి ఎలా కనబడుతుందండి? మహా సంతోషంగా. ఎందుకంటే ఈ సిలువ వెనకాలే మరణం ఏమైంది? మరణపు ముళ్ళు విరగగొట్టబడింది. మరణాన్ని యేసయ్య జయించాడు. ఇక మనకి శాశ్వత మరణము లేదు. మనందరము కూడా జీవింపబోతున్నాము, దేవుని రాజ్యంలో చేరబోతున్నాము. ఇదే మహా ఆనందము, ఇదే మహా సంతోషము. మనుషులు ఎవ్వరూ ఇవ్వలేని సంతోషము. నీ కన్న తల్లి లేదా నీ కన్న తండ్రి, నీ సొంత వాళ్ళు, నీ రక్త బంధువులు కూడా ఇవ్వలేని ఒక సంతోషము ఈ రోజు యేసయ్య మనకిస్తున్నారు. అదే దేవునిలోని మహా సంతోషం. ఈ సంతోషం కోసం మనం నిలబడదామండి. లోకంలో ఏది మనకు అక్కర్లేదు, కానీ దేవుని సాక్షులుగా మనం నిలబడదాం. మన దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి, ఏది లేదో దాన్ని బట్టి కలవరపడడం, చింతపడడం, దాచుకోవాలని ఒక బాధ, వదిలేయాలని ఒక బాధ, ఇవేమీ దేవుడు చూడట్లేదు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ విరిగి నలిగిన హృదయాన్ని. ఇక్కడ మరియమ్మ, మగ్దలేని మరియమ్మ, వాళ్ళందరూ, ఆ స్త్రీలందరూ తీసుకెళ్ళినట్టు సుగంధ ద్రవ్యాలు దేవుడు కోరుకోవట్లేదు, నీ వెండి బంగారాలు దేవుడు కోరుకోవట్లేదు. కానీ విరిగి నలిగిన హృదయంతో గనక నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు అంటే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనకి ఆనందం ఇస్తాడు. మనుషులు ఇవ్వలేని సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. ఏ బాధలో నువ్వు నలిగిపోతున్నా, ఏ వేదనలో నువ్వు దేవుని వైపు చూస్తున్నా, అవన్నిటికీ ఒక ముగింపు రాబోతుంది. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, నీ రక్షకుడుగా, నీ విమోచకుడుగా ఆయన మన ముందు నిలబడి ఉన్నాడు. ఆ విమోచనను మనం పొందుతాం. ఆ సర్వోన్నతుని శక్తి మనం పొందుకుందాం. మహా ఆనందంలో మనందరము నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లూకా సువార్తలో, ఇది ఆఖరి అధ్యాయం అండి. మనం లూకా సువార్తలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, యేసయ్య ఒక బాలునిగా మనకి కనిపించాడు, ఒక యువకునిగా కూడా మనకి కనిపించారు. అంతేకాదు యేసయ్య గొప్ప వ్యక్తిగా, అంటే ఏ తప్పు చేయని పరిశుద్ధుడిగా కనిపించాడు. గొప్ప శ్రమను అనుభవించినట్లుగా కూడా కనిపించాడు. ఈ రోజు మనం పరిశుద్ధులము అని అయ్యుండి అంటే లోకానుసారమైన శ్రమలు అనుభవిస్తుంటే దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమ తాత్కాలికమే, దీని వెనకాల ఒక విజయం ఉంది. సో ఈ లోక సువార్త అంతటిని చదివితే మనకి నిజమైన ధైర్యం రావాలి. ఏంటా ఆ ధైర్యం అంటే, శ్రమ తాత్కాలికమే, అది ఒక రోజు దేవుని ముందు ఓడిపోబోతుంది, అది తల దించబోతుంది. మనకి విజయం ఉంది, సిలువలో విజయం ఉంది, మహా ఆనందం ఉంది. శిష్యులు పొందుకున్న మహా ఆనందంలోకి మనందరము నడవాలని కోరుకుంటూ దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. లాస్ట్ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, అద్వితీయుడా,